అన్నీ కూడా డైవర్ట్ చేయడానికి మీరు ఆ బొగ్గు కుంభకోణం మీద కూడా విచారణ జరిపించాలని హరీష్ రావు గారు డిమాండ్ చేస్తే ఆయనకు నోటీసు, తర్వాత ఇప్పుడు కేటీఆర్కు నోటీస్ ఇస్తున్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, డైవర్ట్ చేయడానికి ఇవి ముందు పెట్టుకున్నారని చెప్పి కూడా మరి బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. ఈరోజు బీఆర్ఎస్ చేసేదంతా దొంగ నాటకాలు. వాళ్ళు 10 సంవత్సరాలలో ఏమేం చేస్తుండో అది మర్చిపోయి వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద నెపం వేయడము, లేకపోతే కాంగ్రెస్ పార్టీని తప్పుడు ప్రచారం చేయడమే మొదటి నుంచి, ఈ 2 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసే పనే ఇది ఉంది. అండ్ మోర్ ఎవర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఏదైతే మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనేది చెప్పడము, తర్వాత ఏదైతే హామీలు ఇవ్వడం జరిగింది, ఆ హామీలు 2 సంవత్సరాలు కూడా ఎట్లా పూర్తి చేయలేదు, ఎందుకు చేయలేదని ప్రతి మంత్రిత్వ శాఖలో రివ్యూ మీటింగ్ చేసి ప్రజలకు ఓపెన్ గా ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రివర్గంలో కానీ, పిసిసి అధ్యక్షులు కానీ, మా ప్రచార కమిటీ చైర్మన్ గారు అందరు గారు చెప్పడం జరిగింది. ఇది ప్రజలు దానికి వాళ్ళకు కూడా అర్థమయ్యే కొన్ని జాగాలలో కొన్ని మేము పథకాలు ఇవ్వకపోయినా వాళ్ళు కూడా సైలెంట్ ఉండడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో 10 సంవత్సరాలలో వాళ్ళు చేయండి రైతు రుణమాఫీ చేయడం జరిగింది. దాంతో పాటు ఈరోజు 200 యూనిట్ కరెంట్ ఇవ్వడం జరుగుతుంది, 500కే గ్యాస్, ఫ్రీ బస్సు, తర్వాత సన్న బియ్యము, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చెప్పిన దాంట్లో ఇవ్వడం. నో డౌట్ ఏదైతే 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నాము అది ఇవ్వలేదు. మొన్న జూబ్లీ బై ఎలక్షన్ కి ముందు కూడా చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి గారు ప్రచారంలోనే చెప్పడం జరిగింది. ప్రతిసారి ఈ మొన్న జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ప్రజలు మాకు ఖచ్చితంగా పట్టం కడుతున్నారు. రేపు రాబోయే జెడ్పీటీసీ కానీ, కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ, లేకపోతే కార్పొరేటర్ ఎలక్షన్స్ లో కానీ, కౌన్సిలర్ ఎలక్షన్స్ లో కానీ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే ప్రజలు పట్టం కడతారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ చెప్పేదాన్ని దొంగ మాటలు అనేది 10 సంవత్సరాల నుంచి వీళ్ళు చెప్పిందంతా మాయ మాటలు. 10 సంవత్సరాలలో వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా ఏది పూర్తి చేయలేదు. మొత్తానికి దాచుకున్నారు. మీదికేని 1,50,000 రూపాయలు ఒక్కొక్కరు తలకాయ మీద అప్పు చేసి పెట్టిపోయినరు. వీళ్ళ మాయ మాటలు మేము వినము. కేసీఆర్ ఫామ్ హౌస్ లకి బయటకు వస్తలేడు. ఈ హరీష్ రావు, కేటీఆర్ దొంగ మాటలు మాట్లాడుతుండ్రు అనేది స్వయాన ఈరోజు అదే పార్టీలో ఉన్న కేసీఆర్ కూతురైన కల్వకుంట్ల కవితనే ఓపెన్ గా చెప్పడం. ఒకవేళ బీఆర్ఎస్ ఉన్న దయచేసి చెప్పేది ఉంటే మీరు ఖచ్చితంగా కవితకు ముందు చెప్పండి. 10 సంవత్సరాల్లో తెలంగాణ సపరేట్ రాష్ట్రం అయినాక, తెలంగాణ వచ్చినాక మొత్తానికి ఆమె పెద్ద మాట్లాడడం ఇది శివకుమార్ గారు కవిత ఆరోపిస్తుంది. ఓకే, కవిత ఆరోపిస్తుంది, అన్ని విషయాల్లో బీఆర్ఎస్ ని ప్రశ్నిస్తుంది. సో దాంట్లో కాంగ్రెస్ ఆమె వెనుకుందని ప్రచారం అవుతుంది. అయితే మంత్రుల మధ్య బొగ్గు టెండర్ల విషయంలో మరి వివాదం అనేది నిజమేనా? దీంట్లో మీడియా రాసిన కథనాలు కావచ్చు, అదే క్రమంలో ఒక టీవీ ఛానల్, 2 టీవీ ఛానల్స్ మధ్య జరుగుతుందా? ఇది ఇద్దరు మంత్రుల మధ్య వివాదమా? దీనికి సంబంధించి ఏం చెప్తారు శివకుమార్ గారు? చెప్పండి. బొగ్గు గనుల టెండర్ల విషయంలో 2 మంత్రుల మధ్య వివాదం కొనసాగుతోంది. అదే క్రమంలో 2 మీడియా సంస్థలకు సంబంధించి కూడా ఈ అంశం కూడా గత కొంతకాలంగా మరి ప్రచారం చేస్తున్నారు వాళ్ళు. సో దీన్ని అంటే మీడియా సంస్థలు కావచ్చు, మంత్రుల మధ్య కావచ్చు, ఈ నిజంగానే వివాదం అనేది ఉందా? దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు గతంలో ఇదే హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ వాళ్ళు ఎవరికి ఏ సంస్థకు అప్పచెప్పిండ్రు, వాళ్ళు ఎవరు బినామీ అనేది ముందు వాళ్ళని చెప్పమని చెప్పండి. ఇది ఇప్పుడు టెండర్లు రాకముందే వీళ్ళు మా మనిషికి ఉన్నది పోయింది అని అరవడం జరిగింది. దాని మీద కాంగ్రెస్ పార్టీ మీద నెపం వేసి మన బట్టి విక్రమార్క గారు కూడా వీళ్ళు అభియోగం చేయడంతో ఈ తలకాయ నొప్పి ఎందుకు అనే రకంగానే మొత్తానికి అది అబాలిష్ చేయడం జరిగింది. ఇదివరకు కాంగ్రెస్ పార్టీకి దాంట్లో ఏ రకమైన ప్రణయం లేదు. అండ్ ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఏదైతే ప్రజా సేవ్ కోర్చే ఏదైతే ఈ కోల్ మైన్స్ మీద ఇవ్వడం, దాని గురించి ఈ రోజు రద్దు అయింది. కాబట్టి దాని గురించి కాంగ్రెస్ పార్టీకి అయితే ఏమి దాంట్లో సంబంధం లేదు. అంటే ఒక ప్రముఖ మీడియా ఛానల్లో వచ్చిన కథనానికి దీంట్లో ఆ ఛానల్ ఇచ్చిన కథనంతోనే ఇది ఎఫెక్ట్గా దీన్ని రద్దు చేశారని వాళ్ళు కూడా చెప్తున్నారు. అదే క్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా మరి మొన్న కొంత ఆవేదన చెందినట్టు కూడా మరి విజయ్ నారా గారు చెప్తున్నారు.
సో పొలిటికల్ అనలిస్ట్గా. సో దీంట్లో మంత్రుల మధ్య కోమటిరెడ్డి మధ్య అలాగే బట్టి విక్రమార్క మధ్య ఈ ఆ నైని బొగ్గు బ్లాక్ సంబంధించిన అంశంలో మరి ఆ వివాదం అయితే చెలరేగుతుందని కూడా చెప్తున్నారు. నిజంగా ఇది అంటే మనం చెప్పడం కాదు, గత వారం రోజులుగా కూడా నడుస్తుంది. సో దీంట్లో మరి కాంగ్రెస్ మంత్రులుగా ఉన్న వాళ్ళంతా క్యాబినెట్లో ఉండి మరి గౌరవం తీసుకురావాలి ప్రభుత్వానికి, కానీ ఇలా గొడవలు పెట్టుకోవడము, తర్వాత దాంట్లో మరి ముఖ్యమంత్రికి కూడా ఇబ్బంది కలిగించడం, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించడం, పార్టీకి కూడా కొంత మరి ఒక రకంగా ఇది ఇబ్బందికరమైన పరిస్థితి కదా. వినోద్ గారు, ఆపోజిషన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుండి కూడా ప్రతి దగ్గర వాళ్ళు మీడియాలో పార్టీని మొత్తానికి తప్పుతో పట్టిస్తుండ్రు. కాంగ్రెస్ పార్టీ మీద ఎప్పటికప్పుడు అభియోగాలు వేస్తున్నారు తప్ప, అది మీడియాలోనే మాట్లాడుతున్నారు తప్ప దాన్ని ఎక్కడ కూడా ప్రూవ్ చేసింది ఇప్పటిదాకా లేదు. ఈ 2 సంవత్సరాల వాళ్ళు మాట్లాడేదంతా మీడియాలోనే మాట్లాడుతున్నారు. ప్రజాసేవైతే ప్రజలలో పోయి, ప్రజల ముందు పోయి, ప్రజల సపోర్ట్ తీసుకొని మీరు ఉద్యమాలు చేయండి, పోరాడండి. ఎందుకంటే మేము ఉద్యమ నాయకులము, మేము ఉద్యమ పార్టీ అంటారు కదా, మరి ప్రజలలో పోండి. ఎందుకు మీడియాలోనే మాట్లాడి దాని తర్వాత మళ్ళీ అది మర్చిపోతే మున్సిపల్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా మరి ఆ జలాల తరలింపు విషయంలో వాళ్ళు చేస్తున్నారు. కానీ విజయనారాయణ గారు ఫైనల్గా ఏం చెప్తారు? ఈ వ్యవహారాన్ని మనం ఎట్లా చూడొచ్చు అంటారు? ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వము చాలా కీలకంగా ఈ అవినీతి మచ్చను తొలగించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటుంది. ప్రభుత్వమే, ఎందుకంటే మొత్తం మంత్రులకే ఇన్వాల్వ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ముఖ్యమంత్రికి తెలియకుండా జరుగుతున్నది. ముఖ్యమంత్రికి ఏం తెలియదు అనేది సిట్ ఏర్పాటు చేసినది కూడా ముఖ్యమంత్రికి తెలియదు. అంటే రాష్ట్రంలో